This is the G.D. Naidu Science Museum. ఫస్ట్ ఇన్నోవేట్ చేసిన టైపింగ్ మిషన్స్ ఇవన్నీ. ఫస్ట్ CPU కంప్యూటర్. అప్పట్లో ప్రొజెక్టర్ ఇది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద విండ్ మిల్స్ వచ్చినాయి, ఫ్యాన్స్. కానీ ఇది అప్పట్లో ఇలా అంతా చూసారా, ఇక్కడ ఒత్తిలిగిస్తే ఆ వేడికి ఆ ఫ్యాన్ అనేది తిరుగుతుందంట. దాని మీద ఎక్కి మనం తిరుగుతూ ఉంటే ఆ వీల్ అనేది రౌండ్ అవుతూ ఉంటుంది. ఆ స్పీడ్కి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది అప్పట్లో కనిపెట్టిందండి. ఫస్ట్ కాఫీ మేకర్, స్మాల్ ఫ్రిడ్జ్, టోస్టర్స్, బస్సెస్. First GPS tracks. బాహుబలిలో దేవసేన పడవ. ఎన్ని ల్యాంప్స్ ఉన్నాయో చూడండి. స్టడీ ల్యాంప్స్, హెడ్ ఫోన్స్, మోటార్స్. మీలో ఎంతమందికి ఈ చిన్న బోట్ నడిపారు చిన్నప్పుడు కామెంట్స్లో పెట్టండి. This is the 3D printed toys, science toys. పైన వచ్చేసరికి వుడెన్ టాయ్స్. ల్యాంప్స్. డిఫరెన్స్ ఆఫ్ వాచెస్. ఎంత పెద్ద పెద్ద క్లాక్స్ ఉన్నాయో చూడండి, డిఫరెంట్గా. ఫోన్స్ చూసారా, కాయిన్ బాక్సెస్, ఫోన్స్. పెన్సిల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో.
టైప్ ఆఫ్ పెన్సిల్స్. ఈ జామెట్రీ బాక్స్ ఎంతమంది వాడారో కామెంట్లో చెప్పండి. నట్రోజ్ వెరైటీ ఆఫ్ పెన్స్ కలెక్షన్స్. రేజర్ కలెక్షన్స్ చూసారా ఎలా ఉన్నాయో. రికార్డింగ్ ఛానర్. ఇది అప్పట్లో డీజే టిల్లు మనం ఇప్పుడు చూస్తున్నాము. అది అప్పట్లో వాళ్ళు వాడిన మ్యూజిక్ సిస్టమ్స్. డీజేకి వాడే సిస్టమ్స్ ఇవి అప్పట్లో. మన డీజే టిల్లు ఇప్పుడు ప్లే చేస్తే అప్పట్లోనే ఎంతమంది డీజే టిల్లుస్ ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది మనోళ్ళు అప్పట్లో నాకు ఊపారని. సీడీ ప్లేయర్స్ చూసారు ఎలా ఉన్నాయో. వీసీఆర్ సీడీ ప్లేయర్స్. స్పీకర్స్. మన పెళ్ళిళ్ళకి పెట్టే స్పీకర్లు ఇయ్యనండి అప్పట్లో. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి వాడినటువంటి స్పీకర్స్ పెళ్ళిళ్ళప్పుడు. టీవీస్ చూసారా అప్పట్లో టీవీస్ ఎలా ఉన్నాయో. ఎంత బాగున్నాయి చూసారా. ఇవన్నీ టేప్ రికార్డర్స్ చిన్న చిన్నవి. మ్యూజిక్ సిస్టమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అప్పట్లో ఫొటోస్ తీసే కెమెరాస్. ఇన్ని కెమెరాస్ అనేవి చూడండి. ఇది అప్పట్లో ఉన్న ప్రొజెక్టర్స్, బైనాక్యులర్స్ అవి. దాని తర్వాత ప్రొజెక్టర్. పాతకాలం ఇడ్లీ మేకర్. ప్రిజర్వేటివ్స్. శాండ్విచెస్కి బ్రెడ్ టోస్ట్లు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయి పాతకాలం అయ్యి. రైస్ కుక్కర్స్, కాఫీ మేకర్స్, టీ మేకర్స్, టీ జగ్స్, కాఫీ జగ్స్. ఇదికి నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే మ్యూజియంలో కొంచెం సైలెంట్గా ఉండాలి అని అంటున్నారు. సో అందుకని నేను మధ్య మధ్యలో చూపిస్తూ మీకు వీడియోలో మాట్లాడలేకపోతున్నాను. ఇలాంటి మ్యూజియాన్ని మీ అందరికీ పరిచయం చేయాలన్న ఒక చిన్న తపనతోనే చాలా కష్టపడి ఇవన్నీ నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను మీకోసం అని చెప్పేసి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ మీకోసం చూపించే తాపత్రయం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను నేను. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నిటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోస్ అన్నీ నేను పార్ట్స్కి అప్లై చేస్తున్నానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగా. సో కంటిన్యూషన్ అనేది ఉంటుంది ప్రతి వీడియోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తమిళ్ పిల్ల. ఓకే గైస్, మీకోసం అయితే కష్టపడి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. ఇలాంటి మ్యూజియంస్ చాలా రేర్. మీరు విజిట్ చేయండి కోయంబత్తూర్ వస్తే, జీడీ నాయుడు మ్యూజియంని, కార్ మ్యూజియంని. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ్ పిల్ల.